షెడ్యూల్డ్ కులాల్లోని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సొసైటీ సభ్యులు పొన్నమల రాములతో కలిసి మాట్లాడారు. షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ పురస్కారాలు అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అన్ని వర్గాల షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు 10వ తేదీలోపు సొసైటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు నారాయణ, రామస్వామి, చంద్రమోహన్, కనకమల్లయ్య, భిక్షపతి పాల్గొన్నారు. జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ సిద్దిపేట జిల్లా పక్షాన 2008 నుంచి ఎస్సీలో ఉన్నటువంటి 52 కులాలు అందరినీ కూడా ఎవరైతే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ పై తరగతుల మధ్య మెరిట్తో తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సిద్దిపేట జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా మంచి మార్పు సాధించినటువంటి విద్యార్థులకు శ్రీ హరీష్ రావు గారి చేత సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారితో పాటు వారి తల్లిదండ్రులకు ఉంటుంది, మరియు కొంత ప్రోత్సాహం ఉంటుంది. భారత రాజ్యాంగం బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమేదో చేసిన సహాయం ఇంకా పిల్లలు ఎదగాలంత ఉద్దేశం కొద్దీ ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఎస్సీ ఏ కులానికి సంబంధం లేకుండా ఎస్సీ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ మా సంస్థకు సంప్రదించి వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, లేకపోతే ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, దాంతోపాటు ఇవన్నీ మాకు తెలియజేస్తే మేము ఆ రోజు అంబేద్కర్ జయంతి నాడు ఇక వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నంబరు మహంకాళి గారు 9440494886, తర్వాత పొన్నమల రాములు 9553681116, రామస్వామి గారు 999488534448 నంబర్లకు సంప్రదించి మీరు సంప్రదించాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ విధంగానే మేము కూడా అంబేద్కర్ భవన్లో ఈ ప్రోగ్రాం నిర్వహించాలని అందరూ సహకరించవచ్చు.